నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఎల్బీ నగర్ కాంగ్రెస్లో జరిగిన కుమ్ములాట మీ అందరికి తెలిసిందే కదా. ఎవరైతే ఈశ్వరమ్మ యాదవ్ ఉన్నారో ఈశ్వరమ్మ యాదవ్ గారిని ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపైన వాళ్ళిద్దరి మధ్యలో ఒక వాగ్వాదం అయితే నడుస్తూ ఉన్నది. మరి అసలు నిజంగా ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? ఇంటెన్షనల్నే జక్కిడి శివచరణ్ రెడ్డి ఒక యాదవ్ బిడ్డ అయిన ఈశ్వరమ్మ యాదవ్ను అలా వాంటెడ్గానే వ్యాఖ్యలు చేసిండా, లేకపోతే మాట జారిండా? అసలు ఆ మాటలు వెనుక ఉన్న ఉద్దేశం ఏంది? లేకపోతే బీసీలను అనగదొక్కే ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అనే విషయాలను కూడా తెలుసుకుందాం. మనతోటి ఇప్పుడు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మాజీ కాంగ్రెస్ అనాలన్నా, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎక్కడిది, కాంగ్రెస్ పార్టీ అని అంట. సరే, ఓకే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏఐసిసి నాయకులు ఉన్నారు అని. నమస్తే. దండం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనుకుంటేనే మీరు కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. సరే, స్ట్రేట్ గా విషయం, కాంగ్రెస్ పార్టీని కాదు, అలా ఉన్న ఒక కులం మా బీసీలను ఎస్సీలను ఎస్టీలను తొక్కేస్తుంది. ఇవాళ కొత్తగా ఏం తొక్కలేదు. కారంచేడు ఇష్యూ కంటే పెద్దదైతే ఏం లేదు కదా. బెల్లి లలితని చంపిన దాంట్లో అయితే ఏం లేదు కదా. ఏ కులాలు చంపినాయి? బెల్లి లలిత, సాంబశివుని ఏ కులం చంపింది, మారోజు వీరన్న ఏ కులం చంపింది. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిండ్రు కదా అన్న. అంటే ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ను అట్లా మాటలు కొన్ని ఇప్పుడు మనం నోటితో పలకరాని కూడా కంఫర్టబుల్ గా లేని వ్యాఖ్యలు అన్నారు. ఆధిపత్యంలో ఓలున్నారు, ఆధిపత్యంలో ఓలున్నారు, ఎవరు తిట్టిరు. ఇప్పుడు ఆధిపత్యంలో కాంగ్రెస్ ఉన్నదని మేము అనుకుంటున్నాము. కాంగ్రెసే కదా, కానీ మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకేమైనా కోణంలో చూస్తున్నారు కదా. నేను అట్లా అంటలేను. ఇప్పుడు బీసీలకు కత్తెంకర్ స్వామి మొన్న రేవంత్ రెడ్డి గారు మార్చుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలన్నందుకు షోకాజ్ ఇచ్చిండు. షోకాజ్ ఇచ్చింది ఎవరు? మల్లు రవి సారు. మల్లు రవి సార్ ఎవరి బిడ్డ? మా బహుజన బిడ్డ. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే షోకాజులు ఇస్తాడు, సస్పెండ్ చేస్తారు. మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంత వ్యాఖ్యలైనవి. నేను కూడా రేపు పొద్దున అడ్డగోలుగా తిట్టి ఏఐ వీడియో అంటే ఇక నన్ను అట్లనే ఉంచుకుంటారా? చెప్పండి, మాట్లాడుకుందాం మనం. ఇలా ఒకటే మాట అడుగుతున్నా. ఈశ్వరమ్మని తిట్టిండు. ఈశ్వరమ్మని తిట్టినందుకు సంతోషం, ఎందుకంటే మా కులాలు అట్లా అనగవాడి ఉన్నాయి. అలా మమ్మల్ని తిట్టడమే వాళ్ళ హక్కు. రెడ్లు తిడితే మేము బడనీకే మా హక్కు. రెడ్లు ఇంకా నయ్యం, ఆమెనన్నా తిట్టిరు, చంపిరు కదా చాలా మందిని మా కులంలో. ఇప్పుడు సాంబశివుడు మా బిడ్డే, ఓకే. నర్సంపేట్ల కంచాయిలే అని ఉంటాడు, ఆయన చంపారు, అదే వేసారు కదా డైరెక్ట్. ఇలా చాలా మంది అంటే ఇంకా మాటలతో వదిలేసారు, ఇంకా చంపలేని సంతోషపడుతున్నాం. ఇంకా ఈ తిట్లతోనన్నా పెట్టిరు. ఇక మేము చెప్తాం. ఈ రోజు చైతన్యానికి వచ్చింది మా కులం, చాలా గొప్ప విషయం. ఇలా గర్వంగా ఉన్నా నేను ఆమె ఓలో కాదు, మా సొంతం మా నాయనమ్మ. అయితే నాయనమ్మ ఉండని ఎవరన్నా ఉండని, మా కులాన్ని తిట్టినందుకు వాళ్ళ కులాన్ని తిడితే ఊకుంటారా? పాయింట్ 1. వాళ్ళ కులాన్ని తిట్టిరు, షోకాజ్ ఇచ్చిరు, ఓకే. పార్టీ షోకాజ్ ఇచ్చింది, సస్పెండ్ అయితే చేయలే కదా. సస్పెండ్ చేసినప్పుడు మాట్లాడదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే, అంటే వాళ్ళు చెప్తున్న వాళ్ళ వర్షన్ ఏంటంటే, మేము మాట జారింది ఈశ్వరమ్మ మీద, కానీ దీన్ని కులానికి అంటగడతా ఉన్నారు కావాలని. బీసీ కార్డు మీద యాదవులందరూ ఏ కులానికి పుట్టింది? మా కులంలోనే పుట్టింది కదా. మా కులం అంటే 82 ఏళ్ళ ముసలామే అంటే నీ అమ్మమ్మ ఏజు. ఇప్పుడు మీ అమ్మనో, మీ అక్కనో, మీ చెల్లెనో, మీ చిన్నమ్మనో అదే మాట అన్నం అనుకో, నువ్వు తీసుకుంటావా? కులానికి అంటగట్టుడేంది? గౌన్లోళ్ళని అన్నారు కదా, ఇంకేమంటారు? అంత దారుణంగా మా గౌన్లోళ్ళని తిడుతుంది, మా యాదవులను తిడుతుంది, రేపు మా ఎస్సీలను తిడతావు, మా ఎస్టీలను తిడతావు, మా మైనార్టీలను కూడా తిడతావు నువ్వు. అంటే ఆధిపత్యం మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు తిడుతూనే ఉంటారు, వాళ్ళు కొడుతూనే ఉంటారు, వాళ్ళు మనల్ని తొక్కుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఇది ఆధిపత్య అహంకారం. ఆధిపత్య అహంకారమే, ఆధిపత్య అహంకారమే. అప్పుడు ఏ మాటకు ఆ మాట మా రేవంత్ అన్న చెప్పిండు, మేమే ఏళ్తాం రెడ్లమే, మేమే మోసం చేస్తామని చెప్పిండు. ఆయన తప్పేం లేదు. ఇలా ఎంతమంది రెడ్లు కాంగ్రెస్ పార్టీని తిట్టిరు? ఎవరన్నా సస్పెండ్ అయ్యారా? కాలే కదా. మరి కానప్పుడు ఇప్పుడు బీసీలను తిడతనేవారు, సస్పెండ్ చేస్తేనేవారు, నామరూపాలు లేకుండా చేస్తేనేవారు. ఎలా సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి ఉండు, ఆయన కంటే ముందు తండ్రి శ్రీనివాస్ యాదవ్ ఉండు కదా, ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా ఊపిస్తలేడు? దామోదర్ రెడ్డి కొడుకు సర్వతోమ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేగా ఊపిస్తుండు? ఓకే. తండ్రి మన అక్కడ రవి పద్మశాలి బిడ్డ, సమ్మర ఏదో సంథింగ్ ఇంటి పేరు ఉంటుంది, ఆయనే
ఇంకో విజయ్ అని ఉంటాడు, విజయ్ భాయ్ అని చెప్పేసి ఎస్సీ మాల బిడ్డ. ఓకే, ఆయన డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఉండు. ఇక్కడ వనమాల రమేష్ ఉండు. వనమాల రమేష్ జిల్లా అధ్యక్షుడు ఓబీసీ ఉమ్మడి నల్గొండ జిల్లా. పద్మశాలి సామాజిక పరం చెందిన అదే రవి ఉమ్మడి నల్గొండ జిల్లాకు. ఇట్లా భువనగిరికి పోతే ప్రమోద్ అని ఉండు, మునూరు కాపు బిడ్డ. జ్ఞానసుందర్ అని ఉండు, ఇంకో మా సామాజిక వర్గం. వీళ్ళందరూ ఎందుకు ఎమ్మెల్యేలు అయితే లేరు? ఇప్పుడు మునుగోడుకు వచ్చిన మా రాజన్న వాళ్ళు అయితలేరా, వాళ్ళని కానిస్తలేరు? ఇప్పుడు నీకు ఉదాహరణకి ఏంటంటే అమర్పేట శ్రీనివాస్ యాదవ్ ఇన్నేళ్ళ నుంచి పనిచేసాడు. ఇన్నేళ్ళ నుంచి పనిచేసినాక తీసుకొచ్చి రోహిన్ రెడ్డిని పెట్టిరు. ఇప్పుడు వాళ్ళకి పవర్స్ ఇచ్చి శ్రీనివాస్ యాదవ్ గట్టివాడు కాబట్టి పని చేపిస్తుండు, క్యాడర్ని కాపాడుకుంటారు. ఇట్లాంటి ఆఫీసులు పెడుతుండు కాబట్టి తెగిడిచున్నాడు కాబట్టి నిలబడగలుగుతుండు. అందరు నా లెక్క మొండోళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు మెత్తగా కూడా ఉంటారు. మెత్తగా ఉన్నాడు కథ మెత్త కిందికే పోతాడు, ఇక మళ్ళీ రాడిగా కథ అణిగిపోయినట్టు ఇక వాడు. సో మనకు జిల్లు ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది, దానికోసం కొట్లాడే దమ్ము ఉన్నది. ఇంకా ఉందా అంటే పార్టీ కోసం? పార్టీ మీద ఎప్పుడు అభిమానమే ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ప్రేమ ఉంటది, నీకు చెడేది ఎక్కడ? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వనా? రేవంత్ రెడ్డి, ఓపెన్ రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అజిత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, జయపాల్ రెడ్డి, ఇంకా ఉన్నారు వాళ్ళ చుట్టపోలు చాలా మంది ఉంటారు. ఆడికి పోతా సెక్రటరీ పోతా. ఇప్పుడు మా ఇంతమంది రెడ్ల పేరు ఓపెన్ గా చెప్పి ఇట్లా అంటే ఇప్పుడు మనగడ ఉంటదా అన్న? రాజకీయంగా మనగడ ఉంటదా? ఉండకుంటే నా తన ధైర్యం లేదా? నాకు ప్రజలు లేరా? తెలంగాణలో ఏ నియోజకవర్గంలో లేవంటే గెలిచి వస్తా. నాట్ ఓన్లీ అమర్పేట్. ఓకే, ఇప్పుడు నాలాగానే బీపీ మండల్ ప్రసాద్ కొట్లాడిండు, ముల్యాంగ్ లాలు కొట్లాడిరు, కాంచీరామ్ సార్లు కొట్లాడిరు, మాకు పెరియార్ రామస్వామిలు కొట్లాడిరు, అంబేద్కర్ సార్ కొట్లాడిండు, పూలే సార్ కొట్లాడిండు. వీళ్ళందరూ ఆదర్శంగా నేనే రేపు అందరికి జ్యోతి అవుతుండొచ్చు, ఆదర్శ జ్యోతి అవుతుండొచ్చు. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఈ పార్టీలో నెగలనియలేదనుకో, బీపీ మండల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెగలనియలే, బయటికి పోయి సీఎం అయిండు. అదే పెరియార్ రామస్వామిని కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించిన ఆయన ఎదురుగా నిలబడి ఒక మనిషిని, సామాన్యమైన వ్యక్తిని తమిళనాడుకు సీఎం చేసిండు. మేమే ఊకోం కదా, మేము ఊకోదు. ఎలా ఈశ్వరమ్మ టాపిక్ వచ్చింది మాట్లాడుకుందాం. ఒకటే మాట చెప్తా ఇవాళ ఈశ్వరమ్మ గురించి. ఏంది ఎంత పెద్ద బూతు పదం? నీ ఏజ్ ఏంది, నీ అవకత ఏంది, నీ తెలివి ఏంది, నీ ఆలోచన ఏంది అంటే కులహంకారం. నాకు కూడా దోస్తులు రెడ్లు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు మా గల్లీలో కూడా. మామ బావ అన్న చిన్న అని పిలుచుకుంటాం. ఆ రెడ్లు వేరు, ఆధిపత్య రెడ్లు వేరు. ఓకే, ఇప్పుడు రెడ్లలో 2 టైప్స్ రెడ్లు ఉండదా? మంచి వాళ్ళు ఎందుకు కూడా, కులం చెడ్డది కాదు, రెడ్డి కులం మొత్తం చెడ్డది కాదు. ఇప్పుడు పార్టీలలో ఉన్న ఆధిపత్య రెడ్లు ఏమవుతుంది అంటే మావని కాపాడు. ఎందుకు సస్పెండ్ చేస్తలేవు నువ్వు? ఇంకా ఎందుకు సస్పెండ్ చేస్తలేవు? బికాస్ ఆఫ్ రెడ్డి, ఇంకోటి ఏం లేదు, ఏం కాదు. అంటే రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తుండా? చేస్తారు, బరాబరి చేస్తారు. ఇక చేస్తుండా ఏంది? సర్వే సత్యనారాయణ ఏం పదవి చేసిండు చెప్పండి? సింహాద్రి గారు కేంద్ర మంత్రి చేసిండు. చిన్న ఇష్యూతో సస్పెండ్ చేసారు. కేంద్ర మంత్రి చేసినోడిని ఆయనని. అవునా? ఎంతమంది షోకాజులు ఇచ్చారు బీసీలకు? మరి ఎందుకు ఇస్తలేరు నాకు సస్పెండ్? ఏమిటికి ఇయర్ సస్పెండ్ చేయమని? ఇక చెప్పుకుంటూ పోతే సింహాద్రి గారు ఈశ్వరం ఉండని, వాళ్ళ కొడుకు కృష్ణ ఉండని, ఆడ బదులు వెంకటేష్ యాదవ్ ఉండని, ఇంకో ఆయన ఉండని, ఎలిమినార్ల మదియాష్కి ఫోటో ఉండదు ఓసారి. ఇప్పుడు ఈశ్వరమ్మ ఫోటో వేయలేదని లొలి చేసిరు కదా, ఫోటో కార్డుకెళ్ళి మొదలైంది. ఒక ఇన్ఛార్జి ఫోటో వేయాలి కదా, ఇన్ఛార్జి ఫోటో వేయలేదా? చెప్పి ఏం చెప్తావు? స్థానికుడు అంటే కావాలని వేయట్లేదా మదియాష్కి ఫోటో కూడా? అక్కడ మరి గౌడనే కదా, తిట్టిరు కదా, ఇంకేం కావాలి? కులాన్నే రామ్ గౌడ్ మీద పెట్టి తిట్టే, ఇంకేం కావాలి? యో ఏ మాటకు ఆ మాట ఏంటంటే అన్నం గిన్నె కూర గిన్నె వండుకోపోయి వాళ్ళ చేతిలో పెట్టినాం, ఇస్తరాకు పట్టుకొని అడుక్కుంటున్నాం, ఏరా బాబు ఏ తప్పురపోయినా ఇష్టం ఉన్నప్పుడు వేస్తపో అని ఆడంటు. ఎందుకు అడకదినే బతుకులు ఎందుకు మనకు? పోదాం దారి, పార్టీ పెట్టుకుందాం, లేకుంటే బయట పోయి హ్యాపీగా మనం ఏదైనా చేద్దాం నడుగురి. ఎందుకు? బహుజన్ అంబేద్కర్ సార్ కొట్లాడింది, బుద్ధుడు కొట్లాడింది, మహారాజులు కొట్లాడింది, మానీయులు కొట్లాడింది. ఈ అమ్మ నేల కొరిగిపోయింది, రక్తమై పారింది తెలంగాణ. ఊరికో చరిత్ర ఉంది, జిల్లాకో చరిత్ర ఉంది, ప్రాంతానికో చరిత్ర ఉంది. వంగమని చెప్తురా? ఇప్పుడు మరి అంత చరిత్ర ఉంది, ఇంతవరకు వచ్చిండ్రు కదా అన్న, మరి అయినా కూడా ఎందుకు అంటే ఇలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుంది? అంటే ఇట్లా మాటలు పడాల్సి వస్తుంది?
అరే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడారు, రేపు ఇంకో ఇష్యూ వస్తుంది, మా ఇష్యూ నుట్టిగానే మర్చిపోయి ఇదేం అవమానాలే, ఇదేం అవమానాలు. భువనగిరిలో కుంభమనేల్ రెడ్డి బీఆర్ఎస్ లోకి పోయిండు, పోగానే అంజనేయులు గౌడ్ని లేపిరు. మళ్ళీ కుంభమనేల్ రెడ్డి వచ్చినాక అంజనేయులు గౌడ్ ఎటుపోయిండు, పార్టీని కాపాడిన ఖైరతాబాద్లో రాజు యాదవ్ ఎటుపోయిండు, మాట్లాడుకుందాం. ఇలా సంగిరెడ్డి ఉంటాడు మిత్రుడు గిడ, ఆ సంగిరెడ్డి ఇటుపోయిండు. కాంగ్రెస్ పార్టీని కాపాడిన వాళ్ళు కాదు వాళ్ళకు జోకాలే. చాలా పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా. ఐఎమ్ డిసైడెడ్, అన్యాయం జరిగినా కూడా నాకు పదవి ఇస్తానా కూడా వద్దంటున్నా. అలా పార్టీని కాపాడుకుందాం అనుకుంటున్నా. ఆడ కాళ్ళు మొక్కేటోనికి పదవులు కావాలి, పార్టీకి పనిచేసేటోనికి కాదు. పార్టీకి పనిచేసి పార్టీకి పనిచేసుడు అంటే ఏంది, నువ్వు రాగానే ఒక 20 మంది ఇక్కడ కిచెన్లో అన్నం తింటారు. ఎప్పుడన్నా ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు చూస్తుంటారు, 100 మంది కార్యకర్తలు ఇక్కడ ఆపదలంతా కాపాడుకుంటా. నేను ఇక్కడ ఆఫీసులు పెట్టురి, ఆడపోయి జోకుడు ఎందుకు, పోగానే ఫ్లయింగ్ డైపులు కొట్టుడు ఎందుకు, పోయి మొక్తూనే ఉంటారు. కాలు ఎందుకు మొక్కాలరా భయ్, ఫ్లయింగ్ డైపులు కొట్టుడు జట్ట జట్ట కొడుతూనే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెక్రటరీ 6వ ఫ్లోర్ వరకు కొడతారు. అది ఎవడన్నా ఉండని, సీఎంకు దగ్గరన ఒక పని అవుతుందా, పైరవి అవుతుందా, కాంటాక్ట్ వస్తుందా, ₹1,00,000 వస్తుందా, 10 కోట్ల పని అవుతుందా, ఇయే పనులాడా. మరి నేను సెక్రటరీ ఎందుకు పోతలేని, ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్కి ఎందుకు పోను? ఎప్పుడన్నా మా పొన్నమన్నో దామోదర్ సార్ ఏ బాగున్నావురా అంటే పోయి కలిసి వస్తుంటా అంతే. మా పాతోళ్ళు కదా చూడబుద్ధి ఏముంటది ఈడ. వాళ్ళ మీద నీకు ప్రేమ ఇంకా ఉంటుంది. ప్రేమ నాకు ఒక డౌట్ అన్న, నిజం చెప్పండి సరే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఎవరైనా చిన్న చిన్న వాటికే, మరి మీరే అన్నారు ఇంతకుముందు బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, మంచి మంచి వాళ్ళని తీసేసిండ్రు, సస్పెండ్ చేశారని. మిమ్మల్ని తీసేస్తలేదా కాంగ్రెస్ పార్టీ నుంచి? నేను ఏఐసీసీలు ఉన్నాగా, ఇలా చేతిలో లేనుగా. మరి హైకమాండ్ అక్కడి నుంచి అయినా కూడా మనం పంపించారు, 13 లెటర్లు పంపించారు, ఇక్కడ నుంచి పంపించారు. పంపిస్తాలు ఈ వీడియో ఇంగ్లీష్ లో విన్నారు. ఇది ఏమంటున్నా, కార్యకర్తల్ని కాపాడాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, సోనియా గాంధీ ఆశయాలు, ప్రియాంక గాంధీ ఆశయాలు నిలబెట్టాలి అంటుండే. తప్పేమంటున్నా అన్నాడు ఈడ. అనగానే అవునా సార్ అని చెప్పేసి ఇంకోసారి లెటర్ పంపిస్తే వెనక నుంచి అంతమంది చెప్పిరాడ. అట్లా ఈడ స్టేట్ కమిటీలు ఉన్నారుగా, వీళ్ళు పీకేస్తారు, ఉట్టిగానే పీకేస్తారు. వీళ్ళ చేతుల పనేగా. ఇన్ని రోజు ఏమో కోదండరామరెడ్డి సార్ ఉండే, ఆయన ఎవరు పడితే ఆయనకు చెప్పిన వాళ్ళకి ఆయన ఇస్తూ ఉండే. ఇప్పుడు మా మల్లురావు సార్ని ఇంకో సామరెడ్డినే పెట్టిరు, ఇంకా శ్యామసుందర్. ఇక పీకేస్తేనే ఉంటారు అలా పనే. అది ఈడనేమో మా ఎస్సీని పెడతారు, పైన ఇంకో రెడ్డి అయిననే పెడతారు. మళ్ళీ అనగానే మావాడు కూడా పోయి సంతకం పెట్టి ఇచ్చేస్తూనే ఉంటాడు. ఏం ఉండదు ఆడ. ప్రీ ప్లాన్ గా జరుగుతుంది ఇదంతా. ప్రీ ప్లాన్ ఇక్కడిది ఫోన్ కాల్ తో వెళ్ళిపోతూనే ఉంటది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉత్సవ ఆపిస్తాను తప్పు అన్నందుకు సస్పెండ్ చేసిరుగా పార్టీ నుంచి. మరి శివసేన రెడ్డిని ఎందుకు చేయరు? ఒక ఎమ్మెల్సీని చేసిరబ్బా. ఓ ఎమ్మెల్సీ ఒక బీసీ వాదం ఉన్న బిడియాల బయటకు పోయి పార్టీ పెడుతుండనా? మన భువనగిరిలో 20-30 మందితో మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ కాంగ్రెస్ కు లాభం అవుతుండే కదా, పెడతాడా శివసేన రెడ్డి 20-30 మందితో? ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? షోకాజ్ లేదు, ఆయన డైరెక్ట్ సస్పెండ్ చేసిరు కదా. ఏది మరి సస్పెండ్, ఏది ఏడున్నది సస్పెండ్? చేయమను, దమ్ముంటే చేయమను, చేయమను. కోపం వచ్చిందా మీకు? అంటే అట్లా ఇప్పుడు అన్ని మాటలు 84 ఏళ్ల వయసు ఉన్న అమ్మను పట్టుకొని 84 చరిత్రలనే చంపేసిరు బైసాబ్ మమ్మల. 86 చరిత్ర. మా అంజన్ కుమార్ యాదవ్ కాకకి ఇలా మంత్రి లేదు. ఇప్పుడు ఆడోడు మన జూబ్లీస్ దాని పేరేంది, నవీన్ యాదవ్, మా వాళ్ళు కాదు, వీడు అజారుద్దీన్. అజారుద్దీన్ కి ఓడిపోయినోనికి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చారు. మా అంజన్ కుమార్ యాదవ్ కాకైతే పార్టీని పట్టుకునే ఉండు కదా, అదే పార్టీలో ఉండు కదా. మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వకపోయినాం. మదియాజ్ కి నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వకపోయినాం. మా సంపత్ కుమార్ అన్న తెలుసా అలంపూర్, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వకపోయినాం. మా షబ్బీర్ అలీ సాపుండు, షబ్బీర్ అలీ ఎంత పెద్ద లీడర్, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వకపోయినాం. అట్లా కాదు, బఫూన్ గాడు కావాలి వాళ్ళకు, బఫూన్ గాడు కావాలి. ఆ బఫూన్ గాడు ఉంటే ఇలా చెప్పినట్టు వాళ్ళకి పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంటి? వాళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఆ పదం నేను అనలేను, కానీ వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళకి బెనిఫిట్స్ ఏంటి? వాళ్ళని పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే ఈయన చెప్పినట్టు ఆయన వింటారు. ఇప్పుడు షబ్బీర్ అలీ సార్ వింటాడా? షబ్బీర్ అలీ సార్ ఏమో నీకంటే పెద్ద లీడర్ అని అంటాడు. దామోదర్ సార్ అంటాడా? ఆయన అంటారా? మదియాజ్ కన్నా సిస్టమ్ పనిచేస్తారు వీళ్ళంతా, పార్టీ సిస్టమ్ తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎలా బీసీలని ఎర్ర సత్యం ఎమ్మెల్యే అయినాక చంపిన వర్గాలే. మాధవ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ గన్నుతో కాల్చి చంపిండు కదా, ఓపెన్ ఎఫ్ఐఆర్ కదా. మాధవ్ రెడ్డే కదా. ఎర్ర సత్యం
మహబూబ్నగర్ జిల్లా ముదిరాజు బిడ్డ. ఇక బీసీలు ఏడున్నారే? బెల్లి లలితక్కని ఎన్ని ముక్కలు చేసిరు. ఆ రోజు వీరన్న నేడికి తీసుకొని చంపారు. సాంబశివుని అయితే 13లో మొన్న చంపారు కదా. ఏ వర్గాలు చంపినాయి? కంచేలే నరసంపేటలో వాళ్ళు, మధ్యరాములు పెద్దపల్లిలో వాళ్ళు చంపారు. ఇక మాట్లాడదాం, ఇక చెప్పు మనం. ఓకే, అంటే ఇప్పుడు ఇంత క్రూరంగా లేకపోతే ఇంత చంపే కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు మా చేస్తారు? ఈశ్వరమ్మని తిట్లతోనే ఆపిరు, సంతోషిస్తున్నాం. ఓకే, మా బతుకులు గిట్లనన్నా బాగున్నాయి. మా వాళ్ళు ఇంకా కూడా ఇప్పుడు మా కులం బావని తిట్టింది. మా వాళ్ళు అంత రాయనామా చేసిరా? చేసి ఎట్లా అంటావురా మా పెద్ద మనిషిని అని అన్నారా? ఏం మంతకాలు చేస్తున్నాడు? అదే కేసీఆర్ అంటే అదే అలా ఉన్న ఒక రెడ్డి ఆయన అనడానికి ఏమంటే సస్పెండ్ చేయడు. జిట్ట బాలకృష్ణారెడ్డి భువనగిరు ఓ చిన్న మాట అన్నందుకు కేసీఆర్ సస్పెండ్ చేసి పడేసిండు. ఓకే, ఈడ చాలా మంది చాలా మనుషుల మధ్యలో బతుకుతున్నాం. మేమందరం ఇంత మంచిగా కష్టపడుతున్నాం. ఎవరు చేయాలి? బెల్లి లలితక్క యాదవ్ కుటుంబం కాకుండా అదే అగ్రనాయకుల కులంలలో ఓసీలలో పుట్టుంటే సీఎం కాకపోతున్నా, మా రోజు వీరన్న కాకపోతున్నా, ఎర్ర సత్యం అట్నే వదిలేసా కాకపోతున్నా, గండ ఎలయగౌడు ఎక్కడ తొర్రూరులో చంపారు. ఆయన ఇనుకుర్తిలా అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఆయన ఎంత పెద్ద లీడరు. అసన్పర్తి సాంబయ్య. ఎందుకు ఇవన్నీ? బీసీలు అంటోళ్ళు చెరుకు సుధాకర్ అని ఎంత సేవ చేసిండు. ఇక వదిలేద్దామా అన్నీ. ఓకే, గిట్లా నలిసి టిష్యూ పేపర్ రెస్టారెంట్లో పోతావు కదా, పడదంటారు. అంటే బీసీలనా మమ్మల్ని అంత చీప్గా చూస్తారు. టిష్యూ పేపర్ లాగా మా సంఘం నాయకులు అట్నే పాడుపడ్డారు. పాపం మొన్న కొట్లాడిన బీసీ కొత్త మొక్కలు అవుపిస్తున్నారు. చాలా గొప్పగా కొట్లాడారు వాళ్ళు. చాలా మంచోళ్ళు ఉన్నారు వాళ్ళు. ఎవరో చూసిన వీడియోలలో అరే సూపర్ కొట్లాడుతున్నారు. అరే గట్ల కమిట్మెంట్ కావాలి వీళ్ళకి. ఆర్కృష్ణ ఎలా ఉన్నాడు ఇవాళ? మొన్నటిదాకా వైసీపీలో ఉండు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చే, మళ్ళీ పోయి టీడీపీలో వాడే, మళ్ళీ పోయి బీజేపీలో వాడే. ఎవడు కొట్లాడాలి? ఈశ్వరమ్మకి అంత పెద్ద ఇష్యూ అయింది. ఆర్కృష్ణ ఎడవనుకోడు చెప్పు. గౌడ్లని ఇప్పుడు ఆయన కూడా గౌడే కదా, మరి గౌడ్ల కులాన్ని అంత పెద్దగా తిట్టిండు. నేను పోయి కొట్లాడినా. ఏడున్నావును? ముఖేష్ అన్న విగ్రహం పెట్టాలన్నాడు అని అడిగిన. ఏడున్నావును అంటే ఒకటే సింహాద్రి గారు ఏం లేదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటోళ్ళని మనలాంటి గట్టిగా కొట్లాడేటోళ్ళని ముందడ ఒక అల్ఫాగారిని తీసుకొచ్చి మన మీద తయారు చేస్తారు. ఓకే, బీసీలు గొప్పోళ్ళు, ఎస్సీలు గొప్పోళ్ళు, ఎస్టీలు గొప్పోళ్ళు, మన కులాలన్నీ గొప్పవి. పేద రెడ్లు, పేద వెల్మలు, పేద కమ్మలు కూడా గొప్పోళ్ళే. కనుక వాళ్ళకు కూడా ప్రేమలు ఉంటాయి. ఆధిపత్య రెడ్లని ఈ అహంకారంతో మాట్లాడు వ్యభిచారం చేసేటోళ్ళని అంటారు ఆ పేరు. ఓకే, అంత దుర్భాష వాడిండు. ఆ పూరని ఏజ్ ఎంత? నేను కరెక్ట్ గా పనిచేసినప్పుడు వాళ్ళ నాయన మాతో పాటు పనిచేసాడు. మేము స్టేట్ కమిటీలో ఉన్నాం. ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడు తప్ప ఆయన ఏజ్ ఉన్నది, అది పెద్ద తప్పు. నువ్వు క్షమాపణ చెప్తావు, పోయి పొద్దున్నే పోయి ఆ పెద్ద మనిషి కాళ్ళు మొక్కితే నేను ఒప్పుకుంటా. ఏం చేసినారు ఇలా? ఒక్కటే మాట్లాడుతున్నా, మొత్తుకున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అట్లనే ఉంటే ఇలా తెలంగాణకి సీఎం చేసేటోళ్ళం మేము. ఆయన పోయి దొరకాడుండే. విశారాధన అన్న మీద బాగా నమ్మకం ఉండే నాకు. ఆయన పోయి దొరసాంతో ఉంటుండు. అంటే ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే, నాలాంటోడు వచ్చి ఇలా పని చేయాలనుకోండి, నేనేం చేస్తా అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీల కింద పని చేయడానికి రెడీగా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అయిపోయింది. ఈ పార్టీని మనం ఏం చేయాలి? ఎంత కష్టపడుతున్నాం. మేము రాహుల్ గాంధీని చూసి వచ్చినాం. రేవంత్ అన్ననో ఇంకో అన్ననో చూసి రాలే. మేము రాహుల్ గాంధీని చూసి వచ్చినాం. ఏమో ఈ ఇంటర్వ్యూ తర్వాత నన్ను కూడా సస్పెండ్ చేయాలని ఆడేమన్నా కేసీ వేణుగోపాల్కి ఏమైనా చెప్తారేమో. ఓకే, సస్పెండ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఆయన సస్పెండ్ చేసుకున్నా రాహుల్ గాంధీ ప్రధాని చేసిన దాకా నిద్రపోము. సస్పెండ్ చేయకున్నా రాహుల్ గాంధీ ప్రధాని చేస్తాం. మీ గోల్ అది అంతే. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యక్తులతోనే పార్టీతోనే కాదు. పార్టీ నా ప్రాణం. పార్టీ నాకు ఇప్పుడు మొన్న ఏపీగా ఇంటర్వ్యూలా అందరు గీక్కుంటాటుంటే మాకు గడ పేరు పెట్టి జీరుకుంటాటుంటది. మాకు వచ్చినాయి అన్ని రోగాలు ఉన్నాయి మా కార్యకర్తలకు. అయినా కూడా ఫిర్బీ ఐఎమ్ కాంగ్రెస్ అంటున్నాం. ఎందుకంటున్నాం? ఈ రోజు కూడా సిగ్గుతో ఉంటున్నాం. ఇంకా కష్టపడి పైసలు అప్పులు చేసి ఇంకా కూడా తెచ్చి ఇగో ఇట్లా ఆఫీసులు నడిపిస్తున్నాం కదా, ఇంకేం చేయాలి? ఇంకా
పార్టీకి ఇంకా నేను ఒక ఏఐసిసిలు ఉన్నా నా కష్టం విలువ తెలియదు మరి మా రేవంత్ అన్నకు బీసీని కదా గొల్లోని రెడ్డి ఆయన అయితే ఎప్పుడో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏఐసి అదేంటి స్టేట్ కమిటీ మెంబరు చైర్మన్ ఇచ్చి పడేస్తుండే మొన్న ఏదో ఫోన్లు చేసిరు 2-3 నీ చైర్మన్ ఇస్తారంటారా అంటే ఇక వద్దురా భయ్ మీ చైర్మన్ వద్దు లోటప్పిస్తుంది చేసిరా మీకు మళ్ళీ రేవంత్ రెడ్డి తరపున రేవంత్ రెడ్డి తరపున 3-4 వచ్చిపోయారు కూడా వచ్చిపోయి మాట్లాడి అన్న రాదే మాట్లాడతాం అది అని అంటే చెప్పిన నేను ఒకటే మాట చెప్పిన రాను నేను పార్టీల పదవి తీసుకున్నాను అనుకో ఇక ఇంతమంది వాదంని మోసం చేసిన అయితే నేను బహుజనుల కోసం కొట్లాడతా అన్యాయం అయితే ఈ పార్టీలనే ఉంటా ఈ పార్టీలో వద్దని వాళ్ళు అనుకున్నా నేను అనుకున్నా బహుజనుల కోసం అయితే కొట్లాడతా అన్యాయం జరిగితే ఎనీ పార్టీలో నాట్ ఓన్లీ కాంగ్రెస్ బీజేపీలో అన్యాయం జరిగినా కొట్లాడతా బీఆర్ఎస్ లో కొట్లాడతా అన్యాయం జరిగినా కాంగ్రెస్ లో కొట్లాడతా తిక్కలైతే నేనే పార్టీ పెడతా లాస్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇక మా బతుకులు ఆగమవుతున్నాయి అన్నప్పుడు కాంచీరాములు లెక్క కావాలి మనం అంబేద్కర్లం కావాలి మనం బీపీ మండల్ ప్రసాద్లం కావాలి ముల్యాంగ్లాలులం కావాలి మన జ్యోతిరావు పూలేలు కావాలి పెరియరు సాహు మహారాజులు కావాలి కొమరం భీములు కావాలి సాక లైలమ్మలు కావాలి మారోజు వీరన్నలు కావాలి బెల్లి లలితక్క కావాలి సాంబ శివుడు కావాలి గండి ఐలయ్య కావాలి అసన్పార్తి సాంబయ్య కావాలి 100% ఈ దేశానికి నిలబడాలి ఈ రాజ్యానికి మా బహుజనుల జాతుల కోసం గర్జించాలి అరే అందరి ఇంటి కోసం బతికి చచ్చిపోతారబ్బా నేను చరిత్ర కోసం చచ్చిపోతా ఏముంటుంది బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం గలమై తిరుగుతా తెలంగాణలో రణమై వస్తా అందరి కోసం ఏ నియోజకవర్గంలో మా వాట ఎంత మా సీట్లు ఎంత అనే దాని మీద కొట్లాడతా నువ్వు నన్ను అరెస్ట్ చేసుకుంటావా సస్పెండ్ చేసుకుంటావా ఇవాళ జరిగిన నా బిడ్డ ఈశ్వరమ్మకు నా గౌన్లకు కులాన్ని తిట్టినందుకు రేపు నా కుమ్మరోళ్ళని తిడతావు నా కమ్మరోళ్ళని తిడతావు నా అసోళ్ళని తిడతావు నా నేతకానోళ్ళని తిడతావు నా మాలల్ని తిడతావు నా మాదిగల్ని తిడతావు నా గోండ్లను తిడతావు నా ఆదివాసులను తిడతావు నా లంబాడీలను తిడతావు నా పద్మశాలీలను తిడతావు 300 కాపులను తిడతావు ఉన్న కులాలందరినీ తిడతావు మందులొల్లని తిడతావు పెరికొల్లని తిడతావు సాకలొల్లని తిడతావు కుమ్మరోళ్ళని తిడతావు మీకు తిట్టుడే మేము పడుడే అంటే ఇక్కడ ఇనేది లేదు బిడ్డ గలం ఎత్తుతాం నీ ఓట్లు ఎంత నియోజకవర్గానికి 5,000 ఉన్నాయి మా ఓట్లు ఎంత ఉంటాయో చూపిస్తాం మా జాతులను తీసుకొచ్చి బరాబర్ ఎమ్మెల్యేలుగా నిలబెడతాం నువ్వేంది ఇచ్చేది నీకే ఇస్తాం మేము రిజర్వేషన్ల కోసం అడుగుడు కాదు నీ కులం వచ్చి మమ్మల్ని రిజర్వేషన్లను అడిగే స్థాయికి తీసుకొస్తాం ఆ రోజు తీసుకురాకుంటే నీ మీద ఒట్టేది చెప్తున్నా నీ మీద కాదు అలా మా రేవంత్ అన్న మీద ఓకే రేవంత్ అన్న మీద ప్రేమ ఉంది కాబట్టికే నాకు ఆయన మీద ఒట్టేది చెప్తున్నా మా బహుజన రాజ్యం వచ్చిందాక నేను కొట్లాడతా ఓకే రైట్ ఫైనల్ ఏం చెప్తారు ఒక్క మాట శివచరణ్ రెడ్డికి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శివచరణ్ ఏగా పిల్లగాని గురించి ఊగా మాట్లాడు ఎందుకు పార్టీ సస్పెండ్ చేయదు బరాబర్ చేయదు ఏదో షోకాజులు ఇస్తుంది 2 రోజులు ఏదో రీకాలు పెడతారు ఏదో మళ్ళీ గదే మాటలు మళ్ళీ ఒకరోజు తాగుతాడు తిడతాడు అంతే పడుడు మా ఉంటే తిట్టుడు ఆనంతే తాగే తిట్టినంటారు అట్లా మాటలు నేను ఇప్పుడు మామూలుగా అయితే మతసింహతంలో ఉన్నప్పుడు ఎవడు తిట్టాడు ఓకే తాగిండా తాగిలేడా మాకు తెలియదు కానీ ఇప్పుడు తాగి తిట్టిండని నేను అనుకుంటున్నా ఓకే తాగలేదనుకో మనిషి పుట్టుక పుడితే గట్లెందుకు మాట్లాడాలి ఓకే ఎట్లా చూసినా తప్పే రైట్ చూసారు కదా ఇది శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్న అంశం అంటే ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో అంటే ఎవరు చెప్పని ఒక మాటనైతే చెప్పండి ఈ ఇంటర్వ్యూలో అసలు నిజంగా బీసీల మీద కానీ కొన్ని పర్టికులర్ కమ్యూనిటీల మీద కానీ ఒకప్పుడు అంటే ఒక 10 ఏళ్ళ కిందట కానీ ఒక 20 ఏళ్ళ కిందట ఒక 30 ఏళ్ళ కిందట ఏకంగా హత్యలు జరిగినాయి ఇక మా ఈశ్వరమ్మ మీద అలాంటి కుట్ర జరగలేదు మమ్మల్ని మాటలని వదిలేసిండ్రు అని సంతోషపడే పరిస్థితులు ఇవాళ బీసీలు ఉండే పరిస్థితి ఉండేది అది దౌర్భాగ్యం బీసీలకు ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఖచ్చితంగా ఒక పార్టీ అయినా పెడతాం అవసరమైతే భవిష్యత్తులో బహుజనులందరినీ కూడా నేను ఏకం చేస్తా ఈ నియోజకవర్గాల్లో ఉన్న సీట్ల లెక్క ఎంత అని మాట్లాడి చైతన్యపరిచే పరిస్థితిని కూడా తీసుకొస్తా అని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ